నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ చూసినా భయ్యా, తనుజాకి దివ్యకి జరిగిన గొడవ అది మామూలు గొడవ కాదు భయ్యా. నిజంగా ఈ బిగ్ బాస్ సీజన్ మొత్తంలో దీన్ని మించిన గొడవ ఇంకోటి రాదు. ఇన్ని రోజుల నుంచి తనుజ ఎంత సైలెంట్గా ఉందో తన రియాలిటీని మొత్తం బయటపెట్టేసింది. మనకు ఆల్రెడీ తెలుసు దివ్య అరుస్తుంది, గొడవ చేస్తే మనకు ఆల్రెడీ తెలుసు. కానీ తనుజ రియాలిటీ మనం చూడలేదు కదా. ఎపిసోడ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది భయ్యా, ఏమన్నా గొడవనా. దివ్య పాయింట్ ఏంటి, క్యాప్టెన్సీ టాస్క్లో నువ్వు పోటీ చేయడం అవసరం లేదు, మిగతా వాళ్ళకి ఛాన్సెస్ ఇద్దాం. నువ్వు 2 times ఇమ్యూనిటీ వచ్చింది అండ్ క్యాప్టెన్ కూడా అయినావు, మిగతా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దాం, సో డ్రాప్ అవ్వు అని చెప్పేసి దివ్య పాయింట్. అయితే మాత్రం ఏంటి, నేనెందుకు డ్రాప్ కావాలి, నాకు మళ్ళీ ఇమ్యూనిటీ కావాలి అని తనుజ పాయింట్. దీని గురించి ఇద్దరు పర్సనల్స్ బయట వేసుకొని గొడవ పెట్టుకున్నారు భయ్యా. అది మామూలు గొడవ కాదు. ఊర్లలో నల్లరకాడ బిందెలు పట్టుకొని కొట్టుకుంటారు, అదొకటి. నా మొగుడు ఇంటికి రాలే అంటే నా మొగుడు ఇంటికి రాలే అని ఇద్దరు సవితులు కొట్లాడుకుంటారు. దీనికంటే అరాచకమైన గొడవ ఇంకొంచెం అయితే జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు భయ్య. దానికోసం వెయిట్ చేసిన కానీ మిస్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు భయ్య, ఇందులో మిస్టేక్ ఎవరిది కామెంట్ చేయండి. ఎంతవరకు దివ్య మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తుంది, ఇందులో మిస్టేక్ ఎవరు అనేది కామెంట్ చేయండి భయ్య.